గ్రాడ్యుయేట్ మిత్రులు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. బహుశా మీకు విషయం అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి ఏం కావాలి, ఎటువంటి నాయకత్వం కావాలి, మీడియా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి జరుగుడు పై ఎందుకు మీడియా వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎందుకన్నా అక్కర్లేని వాళ్ళు జరగని అక్కర్లేను. ఓకే ఓకే మీరు ఇప్పుడు రాకేష్ రెడ్డి మాట విన్నాక కేసీఆర్ గారు రాకేష్ రెడ్డిని ఎందుకు ఎంచుకున్నాడో మీకు అర్థమైంటుంది. ఇప్పటికే ఇక నుంచి మనం కావాల్సింది కొట్లాడే గొంతుకలు కావాలి, మాట్లాడే వాళ్ళు కావాలి, ధైర్యంగా మాట్లాడే వాళ్ళు కావాలి. ఎంత ధైర్యంగా మాట్లాడాలి అంటే రేవంత్ రెడ్డికి లాగు నడిపించేంత ధైర్యంగా మాట్లాడేవాళ్ళు కావాలి మనకి. ఇవాళ మోడీ మోసాలని పూసగుచ్చినట్టు చెప్పేటోళ్ళు కావాలి. కానీ ఇంతసేపు మాట్లాడిండు అనర్గళంగా. ఒక అక్షరం అంటే ఒక అక్షరం ఏదైనా దాంట్లో పొరపాటు మాట కానీ ఒక అసభ్యకరమైనది కానీ ఒక మాట మనకు ఒక వినపడ్డదా? కానీ ఇప్పుడు ఈయన మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నుంచి ఎన్నడన్నా ఒక్క మంచి మాట వినరా మీరు? ఈ 10 ఏళ్లలో బూతుల ముఖ్యమంత్రికి బూతులు మాట్లాడేటోళ్ళు మాత్రమే కావాలి. మంత్రులైనా, శాసనమండలి సభ్యులైనా, శాసనసభ్యులైనా కేసీఆర్ లాంటి సంస్కారం ఉన్న వాళ్ళు, ప్రజల కొరకు పనిచేసే వాళ్ళు మాత్రమే కావాలి. అందుకే ఇవాళ రాకేష్ రెడ్డిని కేసీఆర్ గారు మన అభ్యర్థిగా పంపించిండు. గెలిచినా ఓడినా కొట్లాటలో ముందు ఉంటాడు, అందులో సందేహం లేదు. ఆనాడు వాస్తవానికి మనకు వ్యతిరేకంగానే పోరాటం చేసిండు, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోరాటం చేసిండు, దాంట్లో అనుభవం ఉంది. మళ్ళీ వాళ్ళ పోరాటం కొరికే వచ్చిండు. ఆయన బతుకు పోరాటమే అవుతా ఉంది. మనం ఎట్లా చేసినామో ఆనాడు పోరాటాలు మనతో పాటు మళ్ళీ పనిచేయడానికి వచ్చిండు. తప్పకుండా 10 ఏళ్ల మోడీ మోసాలను కానీ 5 నెలల్లోనే 5 సంవత్సరాల నరకం చూపిస్తున్న రేవంత్ రెడ్డి మోసాలు కానీ ఎండగట్టి పట్టభద్రుల తరఫున మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని గెలిపిస్తే అది రైతుల సమస్యలు కావచ్చు, యువకుల సమస్యలు కావచ్చు, పట్టభద్రుల సమస్యలు కావచ్చు, ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు, అన్ని సమస్యల్ని అద్భుతంగా ఆవిష్కరించగలిగిన శక్తి ఉన్నవాడు, చదువుకున్నవాడు. తప్పకుండా రాకేష్ రెడ్డిని గెలిపించుకోవడం ద్వారా మనం శాసన మండలిలో మరొక గొంతుకను పెంచుకోవడానికి అందరం కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ, మరి పెద్దలు కేటీఆర్ గారి గురించి మీ అందరికీ కూడా తెలుసు. కేసీఆర్ తెలంగాణను తెస్తే మొత్తం ప్రపంచానికి తెలంగాణను చూపించిన నాయకుడు కేటీఆర్ గారు మనందరికీ కూడా తెలుసు. ఐటీ రంగమే కాదు, ఏది ఇచ్చినా సరే మొదటి దశలో పంచాయతీరాజ్ శాఖ ఇచ్చినా, ఆ తర్వాత మున్సిపల్ శాఖ ఇచ్చినా, ఐటీ శాఖ ఇచ్చినా, జౌలి శాఖ ఇచ్చినా, అన్నిటికి మించి ఇండస్ట్రియల్ శాఖ ఇచ్చిన తర్వాత మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలోనే కేవలం 10 ఏళ్లలోనే, ఇంకా చెప్పాలంటే 6-7 ఏళ్లలోనే 20 లక్షల ఉద్యోగాలను సృష్టించి 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిన మొట్టమొదటి మనిషి ప్రపంచంలో కేటీఆర్ గారు అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ ఏది ఇచ్చినా, ఏ అవకాశం ఇచ్చినా కేసీఆర్ గారు దాన్ని అద్భుతంగా దక్షతతో నిర్వహిస్తూ తనదైన పద్ధతుల్లో తెలంగాణ యువతకే కాదు తెలంగాణ రాష్ట్రానికి రేపు మార్గదర్శిగా ఉండే మన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.